నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా డయాలసిస్ బ్లడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారని, వారి వలన ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా బ్లడ్ సెంటర్లు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లు వారు ప్రజల నుంచి డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ, మండల పట్టణంలో ఎక్కడ చూసినా స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు, బ్లడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువగా ల్యాబ్ సెంటర్లో పనిచేసి తర్వాత వారి స్వయంగా ల్యాబ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తూ అదే విధంగా తప్పుడు రిపోర్టు ఇవ్వడం వల్ల వైద్యులు వాటిని ఆధారంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని, అలాగే చాలా మందికి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం జరిగిందని, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. విషయం అండి, ఈ డయాగ్నోస్ టెస్టులు కూడా ఈ ల్యాబులు అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకోవడము, దాంట్లో ముఖ్యంగా పథాలజిస్ట్ కానీ మైక్రోబయాలజిస్ట్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్తో అది ఖచ్చితంగా ఉండి వాడు సర్టిఫై చేస్తేనే ఆ రిపోర్టుకు వ్యాలిడ్. అలా కాకుండా ఇష్ట ప్రకారం ఏదో ట్రైనింగ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్తో రిపోర్ట్ చేసి ఆ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి డాక్టర్లు కూడా ఆ రిపోర్ట్ని నమ్ముకొని వైద్యం చేసి దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దయచేసి రిపోర్టు ఖచ్చితంగా ఉండాలంటే క్వాలిఫైడ్ ల్యాబ్ ఉండాలి, ల్యాబ్కు అనుమతులు ఉండాలి, అందులో పనిచేసే వారు కూడా పథాలజిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైనా మా దృష్టి తెస్తే వల్ల ఖచ్చితంగా ల్యాబ్లో యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్తూ, దయచేసి ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి రిపోర్ట్లు కూడా చాలా చోట్ల కంప్లైంట్ వచ్చాయి. ఒక ల్యాబ్లో ప్లేట్లెట్లు 40,000 ఉంటే, ఒక ల్యాబ్లో 1,00,000 ఉంటే, ఒక ల్యాబ్లో 5,000 ఉంటే, ఇట్లా ప్రజలను మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ల్యాబొరేటరీలో కూడా ఖచ్చితంగా పరికరాలు ఉన్నాయి లేదా, ఎక్విప్మెంట్ ఉందా లేదా, క్వాలిఫైడ్ చేస్తున్నా లేదా గమనించాల్సిన అవసరం ఉంది. మేము కూడా అటువంటి మా దృష్టికి వస్తే వెంటనే మేము కూడా ఖచ్చితంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవడానికి వెనకడబోము. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.